श्री गुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। క్షీరవ్రతమును ఆచరించినటువంటి పరమ భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి పరమాత్మని అనుగ్రహం అనేది కలగని అని ప్రార్థిస్తూ, ఇప్పుడు మనమందరూ కూడా క్షీరవ్రతం యొక్క సమర్పణను, అలాగే ద్విదళ వ్రతం యొక్క ఆచరణం చేసేటువంటి సంకల్పాన్ని, అలాగే ద్విదళ వ్రతము అయిన తరువాత చేసుకునేటువంటి సమాపనం యొక్క సమర్పణం యొక్క సంకల్పాన్ని, అలాగే పరిపూర్ణమైనటువంటి చాతుర్మాస్యం యొక్క సమాపనం యొక్క మంత్రాన్ని కూడా ఈ సంచికలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదటగా దేవతార్చన అయిన తరువాత పరమాత్మని ముందు ఆసీనులై ఆచమనం చేయాలి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ ప్రణవస్య పరబ్రహ్మశ్రీ పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమతం బ్రహ్మ భూర్భువస్వరోం నమః. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమచरणे भरतवर्षे भरतखण्डे सम्भूद्वीपेदन्नकारण्ये देशे गोदावर्याः दक्षिणे तीरे शालिवाहनशके बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने చాంద్రమానేన స్వస్తి శ్రీ సంవత్సరాన్ని ఉచ్చరించుకోవాలి. అయనాన్ని ఉచ్చరించుకోవాలి. ఏ ఋతువు ఉన్నదో ఆ ఋతువుని ఉచ్చరించుకోవాలి. ఋతువు ఏ మాసం ఉన్నదో ఆ మాసాన్ని ఉచ్చరించుకోవాలి. మాసే ఏ పక్షం ఉన్నదో ఆ పక్షాన్ని ఉచ్చరించాలి. పక్షే ఏ తిథి ఉన్నదో ఆ తిథిని ఉచ్చరించాలి. తిథౌ ఏ వారం ఉన్నదో ఆ వారాన్ని ఉచ్చరించుకోవాలి. వాసరే ఏ నక్షత్రం ఉన్నదో ఆ నక్షత్రాన్ని ఉచ్చరించుకోవాలి. నక్షత్రే ఏ యోగం ఉన్నదో ఆ యోగాన్ని ఉచ్చరించుకోవాలి. యోగే ఏ కరణం ఉన్నదో ఆ కరణాన్ని ఉచ్చరించుకోవాలి. కరణే एवं गुण विशेष विशिष्टायां शुभतिथो भारतीय प्राणांतर्गत श्री विष्णु प्रेरणया श्री विष्णु प्रीत्यर्थम అని మగవాళ్ళు చెప్పుకోవాలి. ఆడవాళ్ళు అయ్యుంటే పత్యంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం అని చెప్పుకోవాలి. కృతస్య క్షీరవ్రతస్య సమర్పణం కరిష్యే అని అక్షంతలో నీళ్లను వదిలిపెట్టాలి. ఏకాదశి రోజు అయితే నీళ్లను మాత్రం వదిలిపెట్టాలి. ఇలా నీళ్లను వదిలిపెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రద్యుమ్న తే నమస్తుభ్యం మాసం ఆరభ్య యత్కృతం ఇష్టదో భవ సర్వేష గృహీత్వా తు పయోవ్రతం అని చెప్పి ఇలాగ క్షీరవ్రతం యొక్క సమర్పణను మనం చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఆచమనం చేసి ఆ తరువాత ప్రాణాయామం చేసి ఆ తర్వాత చమన ప్రాణాయామం చేసిన తర్వాత మళ్ళీ సంకల్పాన్ని చేసుకుని, ఆడవాళ్ళైతే మమ పత్యంతర్గత అని చెప్పుకోవాలి. లేదా మగవాళ్ళైతే భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ విష్ణు ప్రేరణ శ్రీ విష్ణు ప్రీత్యర్థం ద్విదళ వ్రతాఖ్యం కర్మ కరిష్యే అని చెప్పుకుని ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. అనిరుద్ధ సురైర్వంద్య ద్విదళ వ్రతం ఉత్తమం కరోమి అహం ఇషే మాసే నిర్విఘ్నం కురు మే ప్రభో అని చెప్పి ఈ మంత్రాన్ని ఉచ్చరించుకొని అక్షంతలో నీళ్లను వదిలిపెట్టాలి. ఇలాగా అక్షంతలో నీళ్లను వదిలిపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా
అలాగే పరమాత్మునికి నమస్కారం చేసుకుని ద్విదళ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాలి. ఇలా ద్విదళ వ్రతాన్ని ఆచరించిన తరువాత సమాపనం చేసేటువంటి సందర్భంలో మళ్ళీ ఆచమన ప్రాణాయామం చేసుకుని సంకల్పం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళైతే మమ పత్యంతర్గత అని చెప్పుకోవాలి. మగవాళ్ళైతే సమస్త గురువంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత విష్ణు ప్రేరణయ విష్ణు ప్రీత్యర్థం వ్రతస్య ద్విదళ వ్రతస్య సమర్పణం కరిష్యే అని చెప్పుకోవాలి. చెప్పుకుని అక్షంతలో నీళ్లను వదిలిపెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. అనిరుద్ధ నమస్తుభ్యం ద్విదళాఖ్య వ్రతేన చ మత్కృతేన ఆశ్వినే మాసి ప్రీత్యర్థం ఫలదో భవ అని చెప్పి ఈ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి. ఉచ్చరించుకుని పరమాత్మునికి నమస్కారం చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ఈ ద్విదళ వ్రతం అనేది 4వ వ్రతం కావున, చివరి వ్రతము కావున మనము చాతుర్మాస్య సమాప్తి అనేది కూడా అదే సందర్భంలో అవుతుంది కావున దాని యొక్క సమాపనాన్ని కూడా మనం చెప్పుకోవాలి. కావున మళ్ళీ ఆచమన ప్రాణాయామాన్ని చేసుకుని సంకల్పం చేసుకుని కృతస్య చాతుర్మాస్యాఖ్య వ్రతస్య సమాపనం కరిష్యే అని చెప్పుకొని అక్షంతలో నీళ్లను వదిలిపెట్టేసి ఈ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి. ఇదం వ్రతం మయా దేవా కృతం ప్రీత్యై తవ ప్రభో న్యూనం సంపూర్ణతాం యాతు త్వత్ప్రసాదాత్ జనార్దన అనేసి ఈ మంత్రాన్ని ఉచ్చరించుకుని పరమాత్మని దగ్గరికి వెళ్ళి నేను చేసినటువంటి ఈ యొక్క చాతుర్మాస్యం వ్రతం వల్ల నీ యొక్క ప్రీతి అనేది విశేషముగా కలగని అని చెప్పి ప్రార్థించుకుని పరమాత్మునికి నమస్కారం చేసి చేసినటువంటి ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని పరిపూర్ణంగా పరమాత్మునికి సమర్పణం చేసుకోవాలి. మధ్వేశార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.